మానవత్వపు విలువలు దిగజారిపోతున్నాయి అనడానికి మన చుట్టూతో ఉన్న సమాజంలో ఎన్నో రుజువులు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. మీడియా పరంగా కానీ, మన చుట్టూతో ఉన్న నైబర్స్ సమాజం విషయంలో కానీ ఎన్నో చూస్తూ ఉన్నాం. నా చిన్న వయసులో కొన్ని విషయాలు విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించేది. అది ఎవరినైనా చంపడం కానీ, హత్య చేయడం కానీ, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ, లేకపోతే విడాకులు ఇవ్వడం కానీ, లేక లంచాలు తీసుకుని పట్టుబడి సస్పెండ్ చేయడం, అలాంటి వార్తలు విన్నప్పుడు అవునా అని ఆశ్చర్యం కలిగేది. కానీ రాను రాను ఈ దినాలు ఎలా అయిపోయినాయి అంటే 2-3 రోజులుగా ఇలాంటి వార్తలు రావటం లేదు సమాజంలో, మీడియాలో. అంటే ఎందుకు రావట్లేదు అని ఆశ్చర్యపడే స్థితికి సమాజం దిగజారిపోయింది. అలాంటి సమాజంలో నీవు నేను ఉన్నామనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదండి. సమాజం ఎంతకు దిగజారిపోతుంది అనే విషయాలు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ఎత్తి చూపించింది. వాటిలో ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. వారు సిగ్గు పడవలసిన విషయముల యందు అతిశయించుచున్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఈ మాట యొక్క భావం. ఒకప్పుడు సిగ్గుపడేవారు కొన్ని విషయాలను బట్టి. ఉదాహరణకి శరీర అవయవాలు ఎక్కడైనా కనిపిస్తే కొంచెం సిగ్గుగా అనిపించేది, అవమానంగా భావించేవాళ్ళు. కానీ ఈ దినాల్లో శరీరం ఎంత ఎక్స్పోజ్ అయితే అది అంత అతిశయ కారణంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒకప్పుడు విడాకులు తీసుకున్నారంటే ఆ వ్యక్తిని చాలా చులకనగా చూసేవారు, చాలా తక్కువగా చూసేవారు. అలాంటి వారు చాలా సిగ్గుతో అవమానంతో ఎక్కువ బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ దినాల్లో ఒకరికంటే ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, దాని గురించి సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడుతూ ఉన్నారు. ఎంతగా అతిశయపడుతున్నారంటే మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళు చేసిన ఆ సిగ్గుమాలిన విషయాలు ధైర్యంగా అతిశయంగా, అవును నాకు ఇష్టమైంది నేను చేసుకున్నాను, ఆ వ్యక్తి ఇష్టం లేదు వదిలేశాను, మరలా ఈ వ్యక్తి ఇష్టమైంది చేసుకున్నాను, మరలా ఈ వ్యక్తి కూడా నచ్చలేదు ఈ వ్యక్తిని కూడా వదిలేశాను. ఎంత దిగజారిపోతున్న సమాజం. త్రాగుడుకు బానిసైన ఆ కుటుంబం అంటే సమాజంలో పెద్ద విలువ ఉండేది కాదు. అది త్రాగుబోతు ఫ్యామిలీ అని చెప్పి అన్ని విషయాల్లో కూడా అన్ని ప్రక్కన పెట్టేస్తూ ఉండేవాళ్ళు. ఈ దినాల్లో చదువుకుంటున్న నాగరికత పెంచుకుంటున్నాం చదువు రూపంలో అనుకుంటున్న యవనస్తులు సైతం సిగరెట్లు, మత్తు పదార్థాలు, గుట్కాలు, పాన్ పరాగులు, కైనీలు పబ్లిక్గా తాగుతూ ఉన్నారు. అమ్మాయిలను మనం చూస్తూ ఉన్నాం. అది ఎక్కడో విదేశాల్లో జరిగేది, అది ఆ కల్చర్ అని సరిపెట్టుకునేవాళ్ళు. కానీ ఈ దినాల్లో మన చుట్టూతకు వచ్చేసింది అలాంటి దిగజారిన కల్చర్. ఈ దినాల్లో మీడియాలో చూస్తూ ఉన్నాం కదండి, మన ముఖ్యమంత్రి గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, మరి స్కూల్స్లో స్టూడెంట్స్కి ఎక్కువగా మత్తు పదార్థాలు అమ్మబడుతున్నాయి అనే విషయాన్ని మరి చాలా నాయకులు వాపోతూ ఉన్నారు, ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఆ విషయాలు మనం అరికట్టాలి అని చెప్పేసి యవనస్తులు వారు సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయిస్తూ ఉన్నారనమాట. ఒకవేళ ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే బేష్ సూపర్గా సంపాదించావు, వాడు ఎలా సంపాదించాడనేది ఎవరికి అవసరం లేదు. ఎవరినైనా దిగజార్చేశాడా, ఎవరినైనా తొక్కేశాడా, ఎవరినైనా అన్యాయం చేశాడా, మోసం చేశాడా, ఎవరినైతే మీద చేతులు పెట్టాడా అనే విషయాలు అస్సలు అవసరం లేదు. వారికి కారు ఉందా, బిల్డింగ్ ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, పరపతి ఉందా, బంగారం ఉందా, ఇంకోటి ఇవే చూస్తున్నారు. కానీ అవి ఎలా వచ్చినాయి అనే విషయాన్ని అసలు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అలాగే మోసపోతూ పెళ్ళిళ్ళకి ఇస్తూ పెళ్లి చేసుకుంటూ ఎంతోమంది ఆ పైరూప బాహ్య సంబంధమైన ఆ వాహన సంబంధమైన వసతులకు లోనైపోయి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం కదండి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. సిగ్గు పడవలసిన విషయాల్లో అతిశయిస్తూ ఉన్నారు. కేవలం బాహ్య సంబంధమైన పదార్థ సంబంధమైన విషయాల్లోనే అతిశయం కాదండి, ఆత్మీయంగా కూడా అదే జరుగుతూ ఉంది. నేటి సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో చాలామంది భక్తి పరులమని చెప్పుకుంటూ వారి భక్తిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఒక దైవజనురాలను చూసినప్పుడు వారిలాగా నేను ప్రార్థించాలి, వారిలాగా నేను సేవ చేయాలి, వారిలాగా దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగిన అనుభవంలోనికి నేను ఎదగాలి అనే ఆశ కలిగి బ్రతికేవారు. కానీ ఈ దినాల్లో నా సంఘంలో సెంట్రలైజ్డ్ ఏసీ, నా సంఘంలో ఉన్న మీడియా, నా సంఘంలో ఉన్న మ్యూజిషియన్స్, నా సంఘంలో ఉన్న వసతులు ఇంకెక్కడ లేవు అని చెప్పి దాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. లేకపోతే వ్యక్తిగతంగా అయితే నాకున్న తలాంతులు, నాలాగే ప్రార్థించలేదు, నాలాగా పాటలు పాడలేదు, నాలా వర్షిప్, నాలాగని ఆత్మ సంబంధమైన గర్వం
అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు అని వాక్యంలో సెలవిస్తుంది. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. ఒకవేళ ఆత్మ సంబంధమైన విషయాల్లో నేర్చుకోవలసిన పరిస్థితుల్లో ఉన్న వాటిని బట్టి గర్విస్తూ అతిశయిస్తూ, బైబిల్లో చెప్పినట్టుగా సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయిస్తూ అంట. నేను ఇంకా దేవుని సన్నిధికి చేరలేకపోతున్నాను, లేకపోతే నా ముందున్న తరాల్లో ఉన్న దైవజనుల వలె, అభిషక్తుల వలె, మిషనరీస్ వలె నేను దేవుని కొరకు ప్రయాసపడలేకపోతున్నాను, దేవునితో సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉండడానికి నేను సమయాన్ని వెచ్చించలేకపోతున్నాను, దేవుని వాక్యాన్ని చదవడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాను, దేవుని సమయంలో సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయనతో మాట్లాడే ఆ సమయాన్ని పెంచుకోలేకపోతున్నాను అని మనం సిగ్గుపడవలసిన, లేకపోతే అనుకుని నేర్చుకుని మార్చుకోవలసిన ఆ పరిస్థితుల్లో మనకు కలిగిన కొద్దిపాటి విశ్వాసాన్ని బట్టి, మనకు కలిగిన కొద్దిపాటి తలాంతులను బట్టి, మనకు కలిగిన కొద్దిపాటి భక్తిని బట్టి కాలర్ ఎగరేస్తూ ఉన్నాం కదండి, అతిశయిస్తూ ఉన్నాం. అది కూడా మంచిది కాదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. గనుక ఈ సమాజం బాగుపడాలి అని కోరుకునే ప్రతి పౌరుడికి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నావు? అతిశయించాల్సిన విషయాల్లో సిగ్గుపడుతున్నావేమో, జాగ్రత్త. ఒకవేళ సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయిస్తున్నావేమో, అది నీ నోటీస్కి వస్తే అది నీ పిల్లలే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, నీ తోటి వారే కావచ్చు, సరిచేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగమే మన సమాజం కోసం ప్రార్థించేవారంగా ఉందాం, విజ్ఞాపన చేసేవారుగా ఉందాం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని మన దేశాన్ని బాగు చేస్తానని వాగ్దానం చేశాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. కనుక దేశాన్ని బాగు చేసే క్రమంలో ఒక క్రమమే ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం. కనుక విజ్ఞాపన పరిచర్యను దయచేసి అశ్రద్ధ చేయొద్దని మీతో మనవి చేసుకుంటూ ఉన్నాను. సహోదరుడా, సహోదరి, సిగ్గుపడాల్సిన విషయాల్లో ఒకవేళ అతిశయిస్తున్నామేమో, మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఒకవేళ నీవు నేను కూడా సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయిస్తున్నట్లయితే మనం కూడా దిగజారిపోయిన సమాజంతో పాటే వెళ్ళిపోతున్నట్టే. అలా ఉండకూడదనేదే దేవుని ఉద్దేశం. మనం ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలని, ఒక ప్రత్యేకమైన జీవిత విధానం కలిగి దేవునికి మహిమ తెచ్చే వారంగా, సమాజానికి ప్రయోజనం కలిగించే వ్యక్తులుగా ఉండాలన్నదే దేవుని ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి సిగ్గుపడాల్సిన విషయాల్లో ఒకవేళ కాలర్ ఎగరేసుకుంటూ అతిశయిస్తూ గర్విస్తూ ఉంటున్నామేమో, మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందామా?